శివాజీ గారు మాట్లాడిన తర్వాత, సీనియర్ యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన తర్వాత అనసూయ గారు ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చారు ఏదో షాప్ ఓపెనింగ్ అప్పుడు. తర్వాత మళ్ళీ 2-3 వీడియోలు చేసింది. సో అట్లనే చిన్మయి, సోషల్ యాక్టివిస్టులు, సూడో ఫెమినిస్టులు, రకరకాల వాళ్ళు స్పందించారు. సో తర్వాత ఆయన అదే రోజు నైట్ క్షమాపణ చెప్పిండు. నేను మాట్లాడిన దానిలో ఎక్కడా తప్పులేదు, కేవలం 2 పదాలు మాత్రమే అది ఒక దొర్లినాయి, ఒక తప్పుగా దొర్లినాయి. ఆ యొక్క 2 పదాలు ఏది ముండా అనేది ఒకటి, తర్వాత ఏది ఇంకోటి ఏంటంటే సామాన్లు అనేది. ఆ 2 పదాలు తప్ప మిగతా కంటెంట్ లో నేను ఎక్కడ కూడా ఏది అందుకోసం క్షమాపణ చెప్పిండు. తర్వాత మళ్ళీ విలేకరుల సమావేశంకి వచ్చిండు, మళ్ళీ మాట్లాడిండు. అయినా సరే ఆయన మీద కేసులు, ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కింది నుంచి పై స్థాయి దాకా నాగార్జున గారితో సహా వాళ్ళు, తర్వాత అదేదో సినిమాకు చెందినటువంటి మహిళలు కలిసి అది TFI అని చెప్పి వాళ్ళు సో అట్లనే మహిళా కమిషన్ అంటే అట్లా ఆలోచిస్తే మరి ఇక్కడ ఏది మీరు ఏ సినిమా పాట అన్నది ఇవ్వండి, ఏ సినిమా పాట తీయండి, ఇక ప్రతిదీ బూత్ లెక్కనే కనిపిస్తుంది. అవునా కాదా? సో ఐ డోంట్ అండర్స్టాండ్ వీళ్ళు ఎక్కడికి ఇప్పుడు శ్రీనాథ కవి సార్వభౌముడు ఏమని వర్ణించి ఆమె తొడలు అరటి బోదెల్లాగా ఉండేను. ఇంకా అట్లా ఇక గుళ్ళలా తీసుకుంటే అన్నిట్లలో ఎక్కడ చూసినా అదే ఉంది సాహిత్యం. అర్థమైందా? సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, నేను బట్టలు అనేటివి వేసుకోండి, మీకు నచ్చినట్టు వేసుకోండి, కానీ మీ ప్రైవేటు ప్లేస్లలో ఇష్టం ఉన్నట్టు వేసుకోవడానికి మీకు సంపూర్ణమైన హక్కు ఉన్నది. మీ బెడ్రూమ్లా, మీ బాత్రూమ్లా, మీ ప్రైవేట్ ఫామ్ హౌస్లలా ఓకే. వెన్ యూ కమ్ టు పబ్లిక్ ప్లేసెస్ దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అన్నిటికీ శిక్షలు ఉంటాయి రాజ్యాంగంలో. 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్రైమ్ ఉంటుంది, ఇది CRPC, క్రైమ్ అంటే నేరం, శిక్షించడానికి అంటే హద్దుకు మించిన నేరాలు చేస్తే శిక్షలు ఉంటాయి. శిక్షలు లేనంత మాత్రాన చేసేటి అన్ని కరెక్ట్ అని కాదు. అబద్ధం ఆడితే శిక్ష ఉండదు, కానీ అబద్ధం ఆడిన వాళ్ళని సమాజం వెలివేస్తుంది. నోరు తెరిస్తే అబద్ధం ఆడటోని, నీళ్ళు తాగినంత ఈజీగా, ఉచ్చబోసినంత ఈజీగా అబద్ధం చెప్పేటోళ్ళని సమాజము వాళ్ళని దూరం పెడుతుంది. వాళ్ళు నమ్మలేం. అంటే ఏమంటున్నా అంటే ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, విలువలు ఆయా సమాజానికి ఇప్పుడు ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో చేసిన సౌత్ ఇండియాలో చేసే కొన్ని ఆచారాలు నార్త్ ఇండియా వాళ్ళకి తప్పు అనిపిస్తాయి. లేకపోతే ఇప్పుడు సౌత్ ఇండియాలో గుడి స్ట్రక్చర్ వేరుంటుంది, నార్త్ ఇండియాలో వేరుంటుంది. అంటే ఇక్కడ 2 చెప్తున్నాం. శిక్షించేటువంటి నేరాలు వేరేది. ఇప్పుడు మొత్తం నేకెడ్గా బట్టలు లేకుండా వస్తే, శ్రీరెడ్డి గారు మా అసోసియేషన్ ముందు బట్టలు లేకుండా వస్తే అది న్యూసెన్స్ కింద కేసు పెట్టచ్చు. ఓకే, సో దానికి శిక్షలు ఉన్నాయి. మొత్తానికి నేకెడ్గా వస్తే శిక్షలు ఉన్నాయి, కానీ హాఫ్ నేకెడ్గా ఇట్లా వస్తే శిక్షలు లేవు. ప్రతిదాన్ని శిక్షించరు. అంత మాత్రాన, శిక్షించినంత మాత్రాన నువ్వు కరెక్ట్ చేసినట్టు కాదు అది. అర్థమైందా? ఆయా సమాజానికి తగ్గట్టుగా, అక్కడ ఉన్న మెజారిటీ ప్రజల ఆలోచన విధంగా తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నా వల్లే, నా ఇష్టమే, అది నీ ఇంటి వరకు, నీ గోడ లోపల, నీ గోడ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చినాక అది నీ ఒక్క ప్లేస్ కాదు. పబ్లిక్ ప్లేస్ అనేది అందరిది. నీకు ఎంత అయితే హక్కు ఉందో మిగతా జనాలకు కూడా అంతే హక్కు ఉంది ఆ స్థలం మీద. ఉన్నప్పుడు నా ఒళ్ళు నా ఇష్టం, ఎస్, నీ ఒళ్ళు నీ ఇష్టం, నీ ఇంట్లో, నీ ప్రైవేట్ ప్లేస్లో. పబ్లిక్ ప్లేస్లో నీ ఒళ్ళు అయినా సరే, ఆ పబ్లిక్ ప్లేస్ని నీ ఒళ్ళుని తెచ్చి ఆడ పబ్లిక్ ప్లేస్లో పెడుతున్నావు కాబట్టి పబ్లిక్ కూడా హక్కు ఉంటుంది. కాబట్టి వాడు నిన్ను శిక్షించకపోయినా వాడికి కామెంట్ చేసే హక్కు ఉంటుంది. ఉన్నప్పుడు అది నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటాం, అది రాజ్యాంగం ప్రకారం నీకు శిక్షించినప్పుడు వాడికి కామెంట్ చేస్తే నువ్వు తీసుకునే అంత పెద్ద మనసో లేకపోతే ఆ మినిమం నీకు అది లేకపోతే నువ్వు అట్లా రాకు. మళ్ళా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినామంటే, ఇప్పుడు నేను ముచ్చట చెప్తున్నా, నచ్చినోడు అన్న మంచిగా చెప్పినావు అంటాడు, పువ్వులు వేయకున్నా కానీ అప్రిషియేట్ చేస్తాడు. నచ్చనోడు లేకపోతే స్వార్థపరుడు, బీజేపీ RSS లాంటి నుచ్చనా కొడుకు, వ్యక్తిగతంగా ఎలాంటి ఆధారం లేకుండా ఏది పడుతుంది ఈ అడ్డమైన ట్రోలింగ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ శిక్షించమని చెప్పాలనా? తులసి చంద్ గారి లెక్క పోయి DGPకో మహిళా కమిషన్కో కంప్లైంట్ ఇవ్వనా? అంటే మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? నీకు నేరం చేసే స్వేచ్ఛ ఉంది, అడ్డమైన బట్టలిప్పుకునే స్వేచ్ఛ ఉంది, ప్రజల సొమ్మును దోసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు చేసేది తప్పు అని అనడానికి నాకు స్వేచ్ఛ లేదా?
నువ్వు తప్పుడు కథనాలు చెప్పడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు చెప్తున్న తప్పుడు కథనాలు తప్పు అని చెప్పే స్వేచ్ఛ నాకు లేదా? వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్, ఎక్కడ తీసుకోతుర్రు? మాట్లాడుకుంటే ఎట్లా నేరం అవుతుందిరా? ఫిజికల్గా దాడి చేస్తే 4 రకాల అబ్యూస్ కానీ బుల్లింగ్ కానీ నేరం కానీ జరుగుతుంది. ఓకే, అది స్వార్థపరులు కానీ ఆధిపత్యం ఉన్న వాళ్ళు కానీ రకరకాలుగా 4 రకాలు జరుగుతుంది. ఏది? ఒకటి ఫిజికల్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ అంటే ఏది మనం భౌతికంగా దాడులు చేయడం. ఓకే, అది 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 దానికి విజిబుల్ ఉంటుంది, రికార్డ్ చేయొచ్చు, అది నేరం చట్ట ప్రకారం శిక్షించవచ్చు, కేసులు పెట్టవచ్చు. ఇది ఫిజికల్ అబ్యూస్. ఓకే, తర్వాత ఇది ఏమంటారు ఫైనాన్షియల్ అంటే మన పైసలు దొంగతనం చేయడము, మన అకౌంట్లకి వెళ్ళి తీసుకోవడము, ఇవన్నీ సైబర్ వస్తుంది. అట్లనే ఇది వస్తుంది, ఇది మన యొక్క డబ్బులని వాడు లాక్కుంటే ఫైనాన్షియల్ అబ్యూస్. ఓకే, తర్వాత ఈ యొక్క ఎమోషనల్ ఇంకోటి ఇది మనకి ఎమోషనల్గా అది కూడా హద్దుకు మించి ఈ యొక్క ఇబ్బంది పెట్టి ఆ యొక్కని మానసికంగా ఇది చేస్తే అది ఉంటుంది. కానీ దీనికి కామెంట్ పెడితే ట్రోలింగ్ చేస్తే ఉండదు. మాట్లాడుకుంటే ఓకే, తిట్టుకుంటే అట్లా ఉండాలంటే అందరు జైలుకి పోతారు. మొగుడు పిల్లలు రోజు 100 సార్లు తిట్టుకుంటారు. ఇక 100 సార్లు మొగుడిని పిల్లాన్ని తీసుకొని జైలు పెట్టాలంటే జైలు సరిపోవు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అమెరికా ప్రెసిడెంట్ను తిట్టేటోళ్ళు లేరా? ఎఫ్ వర్డ్ వాడేటోళ్ళు లేరా? చెప్పండి. కాబట్టి తిట్టుకునే స్వేచ్ఛ ఇచ్చిండ్రు. ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ యొక్క బాధని ఆవేదనని వ్యక్తపరచడానికి ఇంగ్లీష్లో వెంటింగ్ అంటారు. ఓకే, నీ యొక్క బాధని ఆవేదన వ్యక్తపరచుకోవడానికి ఆ స్వేచ్ఛ ఉంది ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు. దాన్నే ఆర్టికల్ 19 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విరచితమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19A అనేది భావ స్వేచ్ఛ. నా భావ స్వేచ్ఛ నీ మనోభావాలను దెబ్బతీస్తుంది అంటే నువ్వు చెప్పుకో నీ వర్షన్. నీకు కూడా స్వేచ్ఛ ఇచ్చారు కదా, నీకు కూడా భావ స్వేచ్ఛ ఉంది కదా. నేను చెప్పింది నీకు నచ్చలేదు. ఇప్పుడు శివాజీ గారు చెప్పింది నచ్చలేదు ఎవరికి? అనసూయ గారికి. అనసూయ గారు తన వర్షన్ చెప్పుకోవడానికి హక్కు ఉంది కదా, అయిపోయింది కదా. కానీ శివాజీ గారు మాట్లాడొద్దు అనే హక్కు ఎవరికి లేదు. శివాజీ గారు చెప్పింది నచ్చకపోతే అనసూయ గారు కానీ ఇంకోరు కానీ వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి హక్కు ఉంది. అంతేగాని నువ్వు మాట్లాడొద్దు అనే హక్కు లేదు. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి ఈ మాట్లాడుకునే స్వేచ్ఛను తీసేసినాక ఎందుకు బతకడం? ఎందుకు? దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ద లైఫ్. కాబట్టి ఆ క్రమం నేనేం చెప్తున్నా అంటే ఈ డ్రెస్ విషయంలో నేను ఏమంటున్నా, ఒక ఇంట్లో లోపలే చెప్పిన. ఇంట్లో లోపల ఏంది? బాత్రూమ్లా బెడ్రూమ్లా సాధారణంగా బట్టలు ఇప్పుతాము. మిగతా చోట్లలో ఇంట్లో అయినా సరే వేసుకుంటాం సాధారణంగా మనుషులమైతే. మీ కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేనంత వరకు ఇంట్లో మొత్తానికి బట్టలు లేకుండా తిరుగు అనసూయ గారు మేము వద్దంటాడు. నీ పిల్లలకు అభ్యంతరం లేదు, నీ భర్తకు అభ్యంతరం లేకపోతే ఎందుకు? పుట్టినప్పుడు బట్టలు లేవు కాబట్టి మీ ఇంట్లో డోర్ పెట్టుకొని మొత్తం నేకెడ్గా 24 గంటలు తిరుగు. మేము వద్దు. అది మీ కుటుంబ సభ్యులకి మీకున్న సమస్య, మా సమస్య కాదు. మేమేమైనా కామెంట్ చేస్తే అడుగు. మీ కుటుంబ సభ్యులకు నువ్వు నేకెడ్గా తిరగడం నీ ఇంట్లో నచ్చకపోతే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, కానీ మాకు సంబంధం లేదు. కానీ ఒకసారి పబ్లిక్ ప్లేస్లకు వచ్చినాక మన సమాజంలో ఎట్లా ఉన్నాయో అంటే నేను అనేది నేను యొక్క మొత్తం ఇట్టనే కప్పుకొని నిండా కప్పుకొని ఉండమని చెప్తలేను. నేను సిచ్యువేషన్ తగ్గట్టుగా వేసుకో, నేను వద్దంటలేను. కానీ ఇప్పుడు యొక్క అభ్యంతరకరంగా ప్రజల అటెన్షన్ని డీవియేట్ చేసే విధంగా, అక్కడ పోయిన పర్పస్ని కిల్ చేసే విధంగా, అక్కడ ప్రజలు ఏ పర్పస్కి వస్తారో ఆ పర్పస్ని వాళ్ళ పని వాళ్ళు చేయకుండా డిస్ట్రాక్ట్ అయ్యే విధంగా, అక్కడి వాళ్ళకి డిస్టర్బ్ చేసే విధంగా నీ డ్రెస్సింగ్ సెన్స్ ఉండకూడదు. గుడికి పోతే గుడి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా, లేకపోతే జర్నలిజం చేస్తే జర్నలిజం నువ్వు చెప్పే ముచ్చట కాకుండా ఇంకేటో దృష్టి పోయేటట్టుగా కాకుండా, బీచ్లకు పోతున్నావు, పబ్లిక్ ప్లేస్లో బీచ్లకు పోతున్నావు, అక్కడ బీచ్లో అలో చేసినంత వరకు ఇప్పుకో. ఓకే, నేను వద్దంటాడు కదా. నువ్వు బీచ్లో ఫోటోలు పెడితే, స్విమ్మింగ్ పూల్లో ఫోటోలు పెడితే మేమేమి అనలే కదా, రైట్? అంటే నేను ఏమంటున్నా, సిచ్యువేషన్ తగ్గట్టుగా బట్టలు వేసుకో అని చెప్తున్నావు. సినిమాలో నీ 10 మంది ఉంటారు, నీ కెమెరామెన్ వాడెవడో ఉంటాడు. సినిమాలో నువ్వు అందంగా అట్లా బొడ్డు చూపెడితే ఇంకోటి చూపెడితే నీకు వ్యూస్ వస్తాయి కాబట్టి, సినిమాకి 4 పైసలు వస్తాయి కాబట్టి ఇప్పుకోరి చూసుకోరి సినిమా షూటింగ్ చేసేటప్పుడు. అవునా కాదా?
సో కానీ ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మెలుగుమని అడుగుతున్నాం, అంతకుమించి ఏమంటలేదు. మరి మీరు పెట్టేటి యొక్క ఏమంటారు, ఇప్పుడు పోర్నోగ్రఫీని యొక్క మనం బ్యాన్ చేసినాం కదా, మరి చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా మీరు వేసుకున్న డ్రెస్సులు, బొస్సులు, గీసులు, మరి వాళ్ళని కూడా మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో కాబట్టి సిచ్యువేషన్ తగ్గట్టే మెలుగుమని కోరడము. నేరం ఎట్లయితుందో, తప్పు ఎట్లయితుందో, మహిళా కమిషన్ ఆమె శారదా నేరళ్ళ గారు మేమే మిమ్మల్ని ప్రమోట్ చేసి ఆ స్థానంలో కూర్చుండబెట్టినప్పుడు మీరు దేనికి రియాక్ట్? పోలీసు వాళ్ళు చూసుకుంటారు, నేరం అయితే పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా. నేను శారదా నేరళ్ళ గారికి ప్రజాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు మహిళా కమిషన్ యొక్క విధులు ఏందో మీకు అర్థమైతలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, శారదా నేరళ్ళ గారు, మీరు పోలీసు చేసే పనులకు మీరు ఇన్వాల్వ్ కాకండి. దానికి షీ టీంలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు వాళ్ళకి పొద్దుగాలు వేస్తే వాళ్ళ పని అదే. కాబట్టి నిజంగా నేరం చేస్తే వాళ్ళు పోలీసులు శిక్షిస్తారు, మీరు అదనంగా శిక్షించాల్సిన అవసరం లేదు. అందుకే అంటాను, మహిళా కమిషన్ అనేది ఈ యొక్క పోలీసు చేసే పని చేయడానికి లేదు మహిళా కమిషన్. దయచేసి శారదా నేరళ్ళ గారు మీరు ఫెమినిస్టా, పురుషులంటే ద్వేషమా నాకు తెలియదు కానీ, లేకపోతే ఆ మహిళా కమిషన్ యొక్క హక్కులు, విధులు దాని గురించి పూర్తి అవగాహన లేదా నాకు తెలియదు కానీ, కన్సిస్టెంట్ గా మీరు మీ హద్దులకు, మహిళా కమిషన్ యొక్క హద్దులకు మించి మీరు ప్రవర్తిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు చేసే పని మీరు చేస్తున్నారు, కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ని అది పోలీసు వాళ్ళు చూసుకోవాల్సింది, వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ. దానికి చాలా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి. కాబట్టి మీరు ఈ యొక్క మహిళా కమిషన్ అనేది మహిళల యొక్క హక్కుల గురించి కానీ, మహిళలకి మహిళల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని అది చేయండి. పోలీసు చేసే పని చేయకండి దయచేసి. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఓకే, మీరు మహిళా కమిషన్ అంటే మీకు ఏదో సూపర్ పవర్స్ ఉన్నాయి, పురుషులందరినీ శిక్షిస్తా. నో, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఓకే, నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఫెమినిజం అయినా ఈ మహిళా కమిషన్ అన్నా స్త్రీల హక్కులను కాపాడమన్నారు కానీ పురుషులను నాశనం చేయి, పురుషులను ద్వేషించు అని చెప్పలే ఎక్కడ. నేను కన్నా తండ్రి పురుషుడే, అర్థమైందా? నీ కన్నా తండ్రి యొక్క స్పర్మ్ వస్తేనే నువ్వు భూమి మీదకి వచ్చినావు. మేము సృష్టికర్తలం అంటుంది అనసూయ. ఎట్లా సృష్టికర్తవమ్మా? నీకు ఒక యోని పెట్టి నీకు నీ యోనిలోకి వెళ్ళి బిడ్డ బయటకు వస్తే నీకు మొత్తం నీదేనా? మరి వాడి స్పర్మ్ వద్దా నీకు? ఐ డోంట్ అండర్స్టాండ్. నీకు నువ్వు పెరగడానికి, నీ యోనిలోకి వెళ్ళి బయటకు రావడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? ప్రకృతి మాత కాదా? నువ్వు నీ శరీరాన్ని పెరగడానికి కావాల్సిన తిండి ఇచ్చింది ప్రకృతి మాత కాదా? నువ్వు చెప్తే నీ యొక్క గుండె కొట్టుకుంటుందా? నువ్వు చెప్తే నీకు నిద్ర వస్తుందా? సో మనందరం ప్రకృతిలో భాగమైనప్పుడు స్త్రీని ఒక పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, పురుషుని ఇంకో పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, నదులను ఒక పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, సముద్రంని ఇంకో పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ, చంద్రుడిని ఒక పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, సూర్యుని ఒక పర్పస్ క్రియేట్ చేసినప్పుడు, స్త్రీ మాత్రమే సృష్టికర్త అంటే ఎట్లా వర్కౌట్ అవుతుందిరా? ఆమె యోనిలకేలు వస్తేనే అదే కరెక్ట్ అంటే, ఆ బిడ్డ ఏర్పడడానికి తండ్రిది ఏం లేదా బాధ్యత? మళ్ళీ భూమి మీదకి వచ్చినాక ఆ బిడ్డను పెంచడానికి కావాల్సిన తండ్రి కాంట్రిబ్యూషన్ లేదా? వై దీస్ రాంగ్ పర్సెప్షన్స్? ప్రతి దాంట్లో పురుషుని చిన్నగా చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్?